వింటేజ్ అనే పదానికి రియల్ మీనింగ్ ఈ మూవీ. 'తేరీ' మూవీని పక్కన పెట్టి కొత్త కథతో రావడమే ఈ మూవీ యొక్క మొదటి సక్సెస్. రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ లుక్ ఏంటంటే ఈ మూవీలో అయితే చెప్పొచ్చు. ఎందుకంటే హరీష్ ఎలా పట్టాడో తెలియదు కానీ సినిమా మొత్తం ఒకటే లుక్. ప్రతి ఫ్రేమ్లో పవన్ చాలా స్టైలిష్గా అండ్ హ్యాండ్సమ్గా చూపించాడు. ఇక శ్రీలీల ఎపిసోడ్ చాలా క్యూట్గా కుదిరింది. రాశి కన్నా ఎపిసోడ్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే కామెడీ కూడా వర్కౌట్ అయింది. పవన్ ప్రీ ఫ్లో కామెడీ అలాగే అలాంగ్ విత్ అదర్ కమెడియన్స్తో కూడా చాలా బాగా వర్కౌట్ చేశారని చెప్పొచ్చు. అలాగే పాటల్లో ఎనర్జీ పండించినటువంటి సెంటిమెంట్, ఆల్ ఫైట్స్ పర్టికులర్లీ ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ మ్యాడ్. అసలు మధ్యలో పెట్టినటువంటి కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి. ఒక 3 ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. మొత్తంగా చెప్పాలంటే సూపర్గా అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. దేవి ఇంత క్వాలిటీ బీజిఎం ఇంత తక్కువ టైంలో ఇచ్చేవాడు కాదనుకుంటాను నాకు తెలిసి. ఖచ్చితంగా అన్డౌటెడ్లీ దేవి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాలీవుడ్ మ్యూజిషియన్. బట్ తమను మాత్రమే హార్డ్ వర్క్ చేయగలడని ఆయన ఈ మూవీతో చూపించాడు. ఎందుకంటే జస్ట్ 12 రోజుల్లో మాత్రమే బీజిఎం కొట్టి ఫస్ట్ కాపీని చేతిలో పెట్టాడంటే ఒకసారి ఆలోచించండి. ఓజీ ఫీవర్ ఇంకా పోలేదు నాకు తెలిసి తమన్కి. లాస్ట్ ఫ్రేమ్లో టైటిల్ పడేదాకా డ్యూటీ చేస్తానే ఉన్నాడు. మనకు ఒక్క ఫ్రేమ్ అంటే ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు. ఇక పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాంగ్ విత్ తమన్ బీజిఎంని అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారనమాట. ఓవరాల్గా పండక్కి బ్లాక్ బాస్టర్ ఇది. సో మెగానామ సంవత్సరం అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు మూవీ ఇంకెవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఏంటంటే టైం లేదన్న ఉద్దేశంతో చాలా సింపుల్గా చెప్పేశాను. మెయిన్ రివ్యూ నెక్స్ట్ రాబోతుంది. సో ఫుల్ రివ్యూ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది.